హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. తెలంగాణ స్టైల్లో టమాటో కారం అండి, టమాటో పచ్చడి. చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుందండి. సో అన్నంలోకి ఇట్లా కారం వేసుకొని కొంచెం గీ వేసుకొని తింటే మస్తు ఉంటుందండి. సో దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఇప్పుడు మీకు చెప్తాను. సో కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను, టమాటోస్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, నువ్వుల పొడి, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ఆయిల్ అండి. సో ఇక నేను నువ్వుల పొడి అనేది ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. అండ్ కొంచెం చింతపండు అండి, చింత రెక్కలు. సో ఇక్కడ బాండి పెట్టేసుకొని నేను కొద్దిగా వేడయ్యాక దానిలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా వేడయ్యాక మనం ఈ బాండీలోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, పచ్చిమిర్చిని నేను ఒకటిని రెండుగా చేసేసి వేసేసుకున్నాను. సో జాగ్రత్తగా వేసుకోండి, వేసేటప్పుడు మీద చిల్లే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఇందులోకే ఎర్రగా ఉన్న టమాటోస్ తీసుకోండి. సో ఎర్రగా ఉన్న టమాటోస్ తీసుకొని నేను ఇక్కడ నార్మల్ సైజులోనే కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చి దాంట్లో వేసేసుకున్నాను అనమాట. సో ఇవి కొంచెం సాఫ్ట్ అవ్వడానికి ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేశాను. సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అలా వదిలేయండి. సో అవి మగ్గిపోతాయి అన్నమాట నీట్గా. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీకు చేరిపోతాయి. సో చూసారా, టమాటో అనేది ఎంత మంచిగా ఉడికిపోయిందో. సో దీనిలోకి ఫ్రెష్ పుదీనా వేసుకోవాలండి. పుదీనా వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు. చాలా టేస్ట్ వస్తుందండి ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండ్ నువ్వుల పొడి వల్ల. సో ఈ 3 చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా వేసుకోండి. సో ఈ 3 ప్రాపర్గా కలుపుకుంటున్నాను ఇక్కడ నేను. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా రెడ్ గ్రీన్ ఎంతో బాగుంటుందండి. అన్నంలో కూడా తింటుంటే అంత బాగుంటుందన్నమాట. సో నేను ప్రాపర్గా కలిపేసుకొని ఇక్కడ నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అనేటివి యాడ్ చేసుకుంటున్నాను. సో దీనిలోకి ఒక చిటికెడు 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని తిరిగి మళ్ళొకసారి కలిపేసుకుంటున్నాను. సో ఇక నేను మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. సో ఫస్ట్ టైం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కారం అనేది తినని వాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకుంటేనే మంచిది. సో ఇక్కడ జీలకర్ర వేసాను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా. చాలా టేస్ట్ వస్తుందండి ఈ జీలకర్ర వేయడం వల్ల. సో చూస్తున్నారు కదా, ఆ పొగలు, ఆ టమాటో కారం, టమాటోస్ గ్రీన్లా, అక్కడక్కడ పుదీనా, చాలా మంచిగా అనిపిస్తుంది కదా వీడియో చూస్తుంటే. సో దానిలోకి ఒక 10-15 అన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తిరిగి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ టమాటో కారంకి మొత్తంకి తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మన చింతరెక్కలు ఉంటాయి కదా, సో టమాటోస్ ఆల్రెడీ పులుపు ఉంటాయి కాబట్టి ఇక్కడ చింతరెక్కలు అనేది కొద్దిగానే వేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతరెక్కలు తీసుకొని వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని జస్ట్ ఆ టమాటో మిశ్రమాన్ని ఆ చింతరెక్కల పైన కప్పుతున్నాను అనమాట, ఎందుకంటే కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి అని. సో లాస్ట్కి మన ఈ ఉల్లిపాయ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్టే వేసుకుంటే మగ్గిపోయి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కొంచెం లాస్ట్కి వేసుకున్నాం అనుకోండి, మన ఈ పచ్చడి నూరేటప్పుడు ఆ మధ్యలో ఆ ఉల్లిపాయ తగులుతూ చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఈ టమాటో కారంకి మొత్తానికి మెయిన్ టేస్ట్ వచ్చేది దేని నుంచి అంటే ఈ నువ్వుల పొడి అనమాట. మన ఇంట్లో పట్టి పెట్టుకున్న నువ్వులు వేయించుకొని పొడి చేసుకున్నది అయితే ఇంకా చాలా టేస్టీ వస్తుందన్నమాట. సో నేను అదే వేసుకున్నాను ఇక్కడ. చాలా బాగుంటుంది నువ్వుల పొడి. సో వేసుకున్న తర్వాత జస్ట్ మిక్సీలోకి వేసుకొని ఇట్లా బరకగా కచ్చాపచ్చాగా మొత్తం పేస్ట్లా కాకుండా వేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది. సో ఇది అండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.